అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి జూన్ 11, 12, 13 తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 3 రోజులలో మీకు 2 రకాలైనటువంటి శుభవార్తలు వినబోతున్నారు. మీ జీవితానికి సంబంధించి మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి 2 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఇక ఈ మకర రాశి వారి జీవితం ఈ 3 రోజులలో ఏ విధంగా సాగిపోతుంది, అలాగే మకర రాశి వారు ఏ పరిహారాలు చేయడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మకర రాశి వారి వ్యక్తిత్వం, గొప్ప గుణాలు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక మకర రాశి వారా, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. ఆయన ఇచ్చిన ఓర్పు, సహనం, క్రమశిక్షణ మీ సొంతం. మీరు ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఆటపోట్లు ఎదురైనా ఆన్వే నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసే రకం కాదు. కొండంత సమస్యను కూడా గోరంతలా చూస్తూ నెమ్మదిగా నిదానంగానైనా సరే దాన్ని పరిష్కరించి అనుకున్నది సాధించేంత వరకు వదలరు. మీరు భూతత్వం కలిగిన రాశి కాబట్టి మీరు గాలిలో మేడలు కట్టలు ఆచరణ సాధ్యమైన వాస్తవికమైన లక్ష్యాలనే నిర్దేశించుకుంటారు. మీ పట్టుదల, కార్యదీక్ష చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మీరు సహజంగానే బాధ్యతాయుతమైన గుణం ఎక్కువగా ఉంటుంది. కుటుంబం పట్ల, సమాజం పట్ల, మీరు చేసే ఉద్యోగం లేదా వ్యాపారం పట్ల మీకున్న నిబద్ధత అమోఘం. ఇది నా పని, ఇది నా బాధ్యత అని స్వీకరించారు అంటే దాన్ని 100% సమర్థవంతంగా పూర్తి చేయడానికే చూస్తారు. అందుకే మీ మీద నమ్మకం ఉంచి ఏ పని అప్పగించినా అది సక్రమంగా పూర్తవుతుంది ధీమా అందరికీ ఉంటుంది. మీరు చాలా ఆర్గనైజ్డ్గా ఉంటారు. అంటే ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా చేయాలని కోరుకుంటారు. మీ లక్షణమే మిమ్మల్ని జీవితంలోనే ఉన్నత శిఖరాలకు చేర్చడంలోనే కీలక పాత్ర పోషిస్తుంది. కొంచెం సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలకు విలువనిచ్చే మనస్తత్వం కూడా మీలో కనిపిస్తుంది. చూడడానికి మీరు కొంచెం గంభీరంగా, ఎవరితోనూ పెద్దగా కరవని వారిలాగా అనిపించవచ్చు. మీ మనసులోని భావాలను అంత తేలిక బయట పెట్టరు. కానీ మీతో పరిచయం పెరిగాక మీలో స్నేహశీలత, ఆప్యాయత, అవసరములు ఉన్న వారికి సహాయం చేయాలనే తపన బయటపడుతుంది. మీ నమ్మకాన్ని చూడగొన్న వారికి మీరు జీవితాంతం తోడుగా నిలుస్తారు. కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. మీలో దాగి ఉన్న ఆశాచతురత కూడా సందర్భానుసారంగా బయటకు వచ్చి అందరినీ నవ్విస్తూ ఉంటుంది. మీలో అంత సులభంగా పొంగిపోరు. ఎంతటి ఒత్తిడైనా సరే తట్టుకొని నిలబడగల మానసిక స్థైర్యం మీ సొంతం. మీ అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలతో మీరు నిత్య సలహాలు ఎంతో విలువై ఉంటాయి. మొత్తం మీద మకర రాశి వారు అంటేనే పట్టుదలకు, క్రమశిక్షణకి, బాధ్యతకు మారిపోయారు. కొన్నిసార్లు ఫలితాలు ఆలస్యంగా రావచ్చు, లేదా మీరు ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. కానీ ఆ కష్టమే మిమ్మల్ని మరింత రాటతీరేలాగా చేస్తుంది. మీరు సాధించిన విజయానికి మరింత విలువను చేకూరుస్తుంది. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, స్థానాన్ని సంపాదించుకోవాలనే తపన మీలో నిరంతరం ఉంటుంది. దానిని మీరు తప్పకుండా సాధిస్తారు. మీలాంటి దృఢ సంకల్పం, కార్యదీక్ష ఉన్నవారు ఏ రంగంలోనైనా సరే రాణించగలరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ నిబద్ధత, ఓర్పు నిజం ప్రశంసనీయం. మకర రాశి వారు చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి చిక్క పిల్లవంటి ఆకర్షణ ఉంటుంది. వీరికి చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా చేసి పెడతారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. అలాగే మకర రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తుంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధానంగా చేస్తారు. ఎవరైనా సలహాలు ఇస్తే ఆ సలహాలు పాటిస్తారు. ఆర్థిక స్థితి మరియు జాగ్రత్తలు. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాల వరకు కూడా ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలోనే స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. ఇక మీకు తెలియని ఒక ముఖ్య విషయం ఏంటంటే కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమాజంలో ఒకరు బాగుపడితే ఇంకొకరు అసలు చూడలేరు. మీరు కష్టపడి పెరుగుతూ ఉంటే వారు మిమ్మల్ని చూడడం వల్ల నరదిష్టి అనేది మీపైన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎంత కష్టపడతారు, ఏం తింటారు, ఎంత సంపాదించుకుంటారు, ఏం చేస్తారు, ఈ విషయాలు ఎవరికి చెప్పకండి. ఒకవేళ మీరు చెబితే దానివల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. మీకు నరదిష్టి, నరఘోష తగులుతుంది. ఒకవేళ మీకు నరదిష్టి తగిలితే ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రశాంతంగా ఉండకపోవడం, మనసు చిరాకుగా ఉండడం, ఏ పని చేయాలనిపించకపోవడం. కాబట్టి మీకు నరదిష్టి పూర్తిగా తొలగిపోవాలంటే శుక్రవారం, శనివారం రోజులలో ఉప్పుతో దిష్టి తీసేసుకొని బయటపడేయండి. దానివల్ల నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. మకర రాశి వారికి ముఖ్యమైన విషయం ఏమిటంటే
పిహెచ్ అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వారు మిమ్మల్ని కిందికి తొక్కాలని చూస్తున్నారు. వారు మీ ఇంటిలో వారు కాదు. మీ ముందు మంచిగా ఉంటారు, మీ వెనకాల మాత్రం చెడుగా ఉంటారు. మీరు మంచిగా బ్రతుకుతూ ఉంటే వారు అసలు ఓర్వలేరు. కాబట్టి మీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త పని మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. త్వరలోనే మీ పనులన్నీ పూర్తవుతాయి. ఈ 2 రోజులలో నల్లటి వస్త్రాలు అస్సలు వేసుకోకండి. దానివల్ల వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. జూన్ 11, 12 తేదీలలో ఫలితాలు. ఇక మీ మకర రాశి వారికి జూన్ 11 నుండి 13 వరకు మీ రాశి వారికి గ్రహాల సంచారం ఆధారంగా రోజువారీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా చూద్దాం. ఈ అంచనాలు సాధారణమైనవి మరియు మీ వ్యక్తిగత జాతక చక్రంలోని గ్రహ స్థానాలను బట్టి మార్పులు ఉండవచ్చని గమనించగలరు. జూన్ 11 ఈరోజు మీ మకర రాశి వారికి చంద్రుడు ఈ రాశి నుండి 5వ ఇంట అంటే వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అదే ఇంట్లో సూర్యుడు, బుధుడు కూడా ఉండడం విశేషం. 5వ ఇల్లు మీ పిల్లలు, విద్య, సృజనాత్మకత, ప్రేమ వ్యవహారాలు, వినోదం మరియు మీ పూర్వ పుణ్యస్థానాన్ని సూచిస్తుంది. ఈరోజు మీ ఆలోచనలు, మానసిక స్థితి ప్రధానంగా మీ విషయాలపైన కేంద్రీకృతమై ఉంటాయి. పిల్లల విషయంలో ఈరోజు మీరు ఎక్కువ సమయం గడుపుతారు. వారి చదువు, ఆరోగ్యం లేదా వారి భవిష్యత్తు ప్రణాళికల గురించి మీరు ఆలోచిస్తారు లేదా వారితో చర్చిస్తారు. వారి నుండి ఏదైనా శుభవార్త వినే అవకాశం ఉంటుంది లేదా వారి ప్రవర్తన, విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. సృజనాత్మక రంగాలలో పనిచేస్తున్న వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కళలు, సాహిత్యం, సంగీతం వంటి వాటిపైన ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకి ఇది మంచి రోజు. పాఠాలు బాగా అర్థమవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. ఏదైనా కొత్త కోర్సులు చేయాలనుకున్నారనుకోండి, పోటీ పరీక్షలు సిద్ధమవుతుంటే ఈరోజు దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ మధ్య అవగాహన పెరుగుతుంది. మీ మనసులోని భావాలను వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. అయితే సూర్యుడు కూడా ఇదే ఇంట్లో ఉండడం వలన కొన్నిసార్లు మీ పిల్లల విషయంలోని లేదా మీ సృజనాత్మకత ప్రయత్నాలు కొన్ని ఆధిపత్య ధోరణి కనిపించే అవకాశం ఉంది. దీన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. బుధుడు కూడా ఇక్కడే ఉండడం వల్ల మీ తెలివితేటలు, వాక్చాతుర్యం బాగా పనిచేస్తాయి. ముఖ్యమైన చర్చలలో మీరు విజయం సాధిస్తారు. ఈ రాష్ట్రాధిపతి శని శుక్రుడితో కలిసి మీ రాశికి 3వ ఇంట్లో అంటే మీన రాశిలో సంచరిస్తున్నాడు. ఇది మీ ధైర్య సాహసాలను, కమ్యూనికేషన్స్ నైపుణ్యాలను, తోబుట్టువులతో సంబంధాలు సూచిస్తుంది. మీరు చేపట్టే పనులలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యంగా శుక్రుడు ఇక్కడ ఉచ్చస్థితిలో ఉండడం మీ రాశికి యోగకారకుడు అవ్వడం వల్ల మీ ప్రయత్నాలకు అదృష్టం కూడా తోడవుతుంది. తోబుట్టువులతో సంబంధాలు పెరుగుపడతాయి. వారి నుండి సహాయ సహకారాలు అందవచ్చు. చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. కుజుడు మీ రాశికి 7వ ఇంట్లో కర్కాటక రాశిలో నీచ స్థితిలో ఉన్నాడు. ఇది మీ దాంపత్య జీవితం, భాగస్వామ్య వ్యాపారాలు, సామాజిక సంబంధాలను సూచిస్తుంది. మీ జీవితం భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో వ్యవహరించేటప్పుడు కొంచెం ఓపిక, సహనం అవసరం. అనవసరమైన వాదనలకు, అపార్థాలకు దావివ్వకుండా జాగ్రత్త వహించండి. ఆట తీరు మృదువుగా ఉండడం మంచిది. గురువు మీ రాశికి 6వ ఇంట్లో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇది మీ ఉద్యోగం, ఆరోగ్యం, శత్రువులు, రుణాలను సూచిస్తుంది. ఉద్యోగంలోని పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండవచ్చు, కానీ మీరు దాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విషయంలో నియంత్రణ పాటించడం మంచిది. ఏదైనా పాత రుణాలు ఉంటే వాటిని తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఈరోజు ధన లావాదేవీల విషయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మొత్తం మీద ఈరోజు మీకు మానసికంగా సంతృప్తికరంగా, సృజనాత్మకంగా ఉంటుంది. జూన్ 12 ఈరోజు వృషభ రాశి నుండి చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మీ రాశికి 6వ ఇంట్లోకి వస్తాడు. ఇదే ఇంట్లో గురువు కూడా సంచరిస్తున్నాడు. 6వ ఇల్లు మీ ఉద్యోగం, రోజువారీ పనులు, ఆరోగ్యం, పోటీలు, రుణాలు వంటి శత్రువులను సూచిస్తుంది. కాబట్టి ఈరోజు మీ దృష్టి ఎక్కువగా ఈ అంశాలపై ఉంటుంది. ఉద్యోగస్తులకు ఇది చురుకైన రోజు. మీ రోజువారీ పనులలో నిమగ్నమై ఉంటారు. కొత్త బాధ్యతల మీద పడవచ్చు లేదా పాత పనులను పూర్తి చేయడంలోని తీరిక లేకుండా గడుపుతారు. మీ అధికారులతో లేదా
సహ ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నం చేయండి. గురువు కూడా ఇదే ఇంట్లో ఉండడం వలన మీరు చేసే పనికి తగిన గుర్తింపు, ప్రశంసలు లభించే అవకాశం ఉంటుంది. మీ సేవలకు, నైపుణ్యాలకు విలువ పెరుగుతుంది. ఏదైనా పోటీ పరీక్షలకు హాజరవుతున్నట్లయితే బాగా రాణించడానికి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. పని ఒత్తిడి వల్ల కొంచెం అలసటగా అనిపించవచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, ఉదాహరణకు జీర్ణ సంబంధిత సమస్యలు లేదా జలుబు వంటివి ఇబ్బందులు పెట్టవచ్చు. కానీ అవి త్వరలోనే తగ్గిపోతాయి. ఏదైనా పాత రుణాలు ఉంటే వాటిని తీర్చడానికి ఇది మంచి సమయం. లేదా కొత్త రుణం కోసం ప్రయత్నిస్తుంటే ఆమోదం లభించే సూచనలు ఉన్నాయి. అయితే అనవసరమైన అప్పులు చేయకుండా జాగ్రత్త వహించండి. ఈరోజు శత్రువులు లేదా పోటీదారుల నుండి ఇబ్బందులు ఎదురైన గురువు అనుకూలత వలన మీరు వాటిని అధిగమించగలుగుతారు. మీ తెలివితేటలతో వ్యూహాత్మకంగా వ్యవహరించి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఈ రాష్ట్రాధిపతి శని 3వ ఇంట్లో శుక్రుడితో కలిసి ఉండడం వలన మీరు పట్టుదలతో ధైర్యంగా మీ పనులను పూర్తి చేస్తారు. మీ కమ్యూనికేషన్స్ నైపుణ్యాలను మీకు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యమైన చర్చల్లో మీ వాదనలను సమర్థవంతంగా వినిపించగలుగుతారు. కుజుడు 7వ ఇంట్లో నీచ స్థితిలో ఉండడం వలన జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో సంబంధాలను ఇంకా కొంత జాగ్రత్త అవసరం. వారి ఆరోగ్యం గురించి కూడా కొంచెం శ్రద్ధ చూపాల్సి రావచ్చు. ప్రశాంతంగా, ఓపికగా వ్యవహరించడం ద్వారా సమస్యలను నివారించవచ్చు. అవి బుధుడు మీ రాశికి 5వ ఇంట్లో ఉండడం వలన పిల్లల విద్య, వారి భవిష్యత్తు గురించి ఆలోచనలు కొనసాగుతాయి. సృజనాత్మక పనులపై ఆసక్తి ఉంటుంది. కానీ ఈరోజు ప్రాధాన్యత ఎక్కువగా ఉద్యోగం, ఆరోగ్యం వైపు ఉంటుంది. రాహువు 2వ ఇంట్లో, కేతువు 8వ ఇంట్లో ఉండడం వలన ఆర్థిక విషయాలలో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఈరోజు మీరు కష్టపడి పనిచేయడం, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం మరియు పోటీని ధైర్యంగా ఎదుర్కోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. జూన్ 13 ఈరోజు కూడా చంద్రుడు మిథున రాశిలోకి, అంటే మీ రాశికి 6వ ఇంట్లోనే గురువుతో కలిసి సంచరిస్తున్నాడు. కాబట్టి నిన్నటిలాగానే ఈరోజు కూడా మీ ప్రధాన దృష్టి ఉద్యోగం, రోజువారీ బాధ్యతలు, ఆరోగ్యం మరియు పోటీలకు సంబంధించిన విషయాలపై ఉంటుంది. ఉద్యోగంలోని మీరు నిన్న చేపట్టిన పనులను కొనసాగిస్తారు లేదా కొత్త పనులను ప్రారంభిస్తారు. పని వాతావరణం చురుకుగా ఉంటుంది. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి మంచి అవకాశాలు లభిస్తాయి. గురువు అనుకూలత వలన మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. అధికారుల నుండి ప్రశంసలు లేదా ప్రోత్సాహం అందవచ్చు. సహ ఉద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మీరు ఒక బృందంతో పనిచేస్తుంటే మీ సహకారం కీలకమవుతుంది. సేవా రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన రోజు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు కొనసాగించాలి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ, నరాలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఆహార నియమాలను పాటించడం, వ్యాయామం చేయడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటివి ప్రయత్నించవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. వారి శ్రమకు ఫలిస్తుంది. శత్రువుల విషయంలో ఆందోళన అవసరం లేదు. మీరు వారిపైన ఆధిపత్యం చెలాయిస్తారు. ఈరోజు శుక్రుడు మీ రాశికి 3వ ఇంట్లో ఉచ్చస్థితిలో మీ రాశాధిపతి శనితో కలిసి ఉండడం శుభప్రదమైన అంశం. ఇది వృత్తి, కీర్తి. అది కూడా 3వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండడం వలన మీ ప్రయత్నాలు, ధైర్య సాహసాలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా వృత్తిపరంగా మీరు తీసుకుని చొరవ చేసే ప్రయత్నాలు గొప్ప విజయాన్ని అందిస్తాయి. సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి, కమ్యూనికేషన్స్, మీడియా రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన అవకాశాలు వస్తాయి. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. దాంపత్య జీవితంలోని భాగస్వామ్య వ్యవహారాలలో ఇంకా కొంత జాగ్రత్త, ఓర్పు అవసరం. అనవసరమైన వాదనలకు దిగకుండా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. రవి, బుధుడు 5వ ఇంట్లో ఉండటం వలన పిల్లల విషయాలపైన, వారి చదువుపైన మీ దృష్టి ఉంటుంది. వారి కోసం కొంత సమయం కేటాయిస్తారు. రాహువు, కేతువుల ప్రభావం వలన ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా రుణాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మొత్తం మీద ఈరోజు మీరు కష్టపడి పనిచేయడం, మీ నైపుణ్యాలను ఉపయోగించడం ద్వారా వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యంపైన శ్రద్ధ, సంబంధాలలో ఓపిక అవసరం. జూన్ 13 ఈరోజు చంద్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మీ రాశికి 7వ ఇంట్లోకి వస్తాడు. ఇదే ఇంట్లో కుజుడు కూడా నీచ స్థితిలో సంచరిస్తాడు. 7వ ఇల్లు మీ దాంపత్య జీవితంలోని జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి, ప్రజలతో సంబంధాలు మరియు మీ సామాజిక ప్రతిష్టను సూచిస్తుంది. ఈరోజు మీ దృష్టి ఎక్కువగా జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాముల వైపు ఉంటుంది. వారితో సంబంధాలు,
మీరు ప్రధాన అంశంగా మారి మీరు మానసికంగా మీ భాగస్వామికి దగ్గర అవ్వాలని కోరుకుంటారు. అయితే ఇదే ఇంట్లో కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన కొన్ని అపార్థాలు, వాదనలు లేదా భావోద్వేగాలు పెరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు చాలా ఓపికగా, శాంతంగా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకోవడం, చిరాకు పడడం వల్ల సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. మీ మాటలలో, చేతలలో జాగ్రత్త వహించండి. వ్యాపార భాగస్వాములతో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు. అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ముందుకు సాగండి. సామాజికంగా ప్రజలతో కలిసేటప్పుడు కూడా మీ ప్రవర్తన హుందాగా ఉండేలాగా చూసుకుని అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం శ్రద్ధ అవసరం కావచ్చు. ఈరోజు మీరు ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే కుజుడి ప్రభావం వలన కొన్నిసార్లు మీ మాటలు కఠినంగా ధ్వనించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త. తోబుట్టువుల నుండి సహాయం అందవచ్చు. గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగంలోని సాధారణ పరిస్థితులు కొనసాగుతాయి. అయితే మీ మనసు ఎక్కువగా వ్యక్తిగత సంబంధాలపైన కేంద్రీకృతమై ఉండడం వల్ల పనిపైన పూర్తి ఏకాగ్రత పెట్టడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. ఆరోగ్యం విషయంలో సాధారణంగా జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు పిల్లల గురించి, వారి చదువు గురించి ఆలోచనలు, వారి సంతోషం గురించి ప్రయత్నం చేస్తారు. రాహు 2వ ఇంట్లో, కేతువు 8వ ఇంట్లో ఉండడం వలన ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు చేయకండి. ఆధ్యాత్మిక చింతన, కొంత మానసిక ప్రశాంతత ఉండవచ్చు. ఈరోజు ప్రధాన కర్తవ్యం మీ సంబంధాలను, ముఖ్యంగా మీ దాంపత్య జీవితాన్ని కాపాడుకోవడం. ఓపిక, సహనం, అవగాహనతో వ్యవహరించడం ద్వారా ఈ రోజున ప్రశాంతంగా గడపవచ్చు. శివారాధన లేదా హనుమాన్ చాలీసా వంటి పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుజుడి ప్రతికూల ప్రభావాల వల్ల పరిహారాలు ఈ విధంగా ఈ 3 రోజుల మకర రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తాయి. మీ తెలివితేటలు, పట్టుదల మరియు ఓపికతో ప్రతికూలతను అనుకూలించి అనుకూల ఫలితాలను పొందడమని ఆశిస్తున్నాను. ఈ 3 రోజులలో మకర రాశి వారికి సులభమైన పరిహారాలు పాటించడం వల్ల గ్రహాల అనుకూలతతో వీరికి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా ఈ రాశికి 7వ ఇంట్లో కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల దాంపత్య జీవితంలో భాగస్వాములకు సంబంధాలు కొన్ని ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు ప్రతిరోజు వీలైతే హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్య స్వామికి లేదా ఆంజనేయ స్వామికి ఎర్రటి పూలతో పూజ చేయడం, బెల్లం లేదా కందిపప్పు నైవేద్యంగా సమర్పించడం చాలా మంచిది. కోపాన్ని తగ్గించుకొని ఓర్పికగా వ్యవహరించడం ఈ సమయంలో చాలా అవసరం. ఎవరితోనూ కఠినంగా మాట్లాడకుండా మృదువుగా సంభాషించడానికి ప్రయత్నించండి. మీ రాష్ట్రాధిపతి శనీశ్వరుడు కాబట్టి ఆయన అనుగ్రహం మీకు ఎప్పుడు అవసరం. ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలు దానం చేయడం మంచిది. కాకులకు ఆహారం పెట్టడం కూడా శని ప్రీతి కలుగుతుంది. రాహువు మీ 2వ ఇంట్లో, కేతువు 8వ ఇంట్లో ఉండడం వల్ల కొన్నిసార్లు ఆర్థిక విషయాలలో గందరగోళం, కుటుంబంలోని అపార్థాలు లేదా ఆకస్మిక ఖర్చులు ఎదురవ్వచ్చు. వీటి నివారణకు దుర్గాదేవిని లేదా కాళికాదేవిని ఆరాధించడం, దుర్గ సప్తసప్తి పారాయణ చేయడం లేదా వినడం మంచిది. ఈ 3 రోజులలో చంద్రుడి సంచారం వల్ల మనసు కొంచెం చంచలంగా ఉండే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసిన తర్వాత కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించడం మేలు చేస్తుంది. సోమవారాల్లో శివుడికి పాలాభిషేకం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. పక్షులకు గింజలు వేయడం, మొక్కలకు నీళ్లు పోయడం వంటివి చిన్న చిన్న సత్కర్మలు చేయడం వల్ల కూడా మనసుకు తేలికపడి సానుకూల శక్తిని పొందుతాయి. పెద్దల మాట వినడం, వారి ఆశీర్వాదాలు తీసుకోవడం వల్ల కూడా గ్రహదోషాలు శాంతించి శుభ ఫలితాలు పెరుగుతాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సరైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మర్చిపోకండి. ఇక మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి.